ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై వైమానిక దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధ పరిధిని పెంచింది. ఆయిల్ డిపోలు, ఇతర ఇంధన సదుపాయాలపై, జనాభాసాలపైన బాంబుల మిసైల్స్తో విరుచుకుపడుతుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ పాలనకు చరమగీతం పాడడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను చూస్తుంటే ఇరాన్లో ప్రభుత్వం మారడం తథ్యమనిపిస్తుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్, ఇతర మిలిటరీ లక్ష్యాలపై కోలుకోలేని విధంగా దాడులు చేస్తుంది. ఏకంగా జనరల్స్ స్థాయి పెద్ద తలకాయలనే లేపిస్తుంది. ఇజ్రాయెల్ కోరుకుంటున్నట్టు ఖమేనీ పాలన అంతమైతే ఇరాన్ భవిష్యత్ ఏంటి? మళ్లీ రాజరికమా లేదంటే ప్రజాస్వామ్యమా? ఇరాన్పై దాడులకు ఆ దేశ అణు కార్యక్రమాలే కారణమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పుకొచ్చారు. అవి తమ దేశ మనుగడకి ముప్పు అని తెలిపారు. కానీ దీని వెనుక ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చడమే విస్తృత లక్ష్యం కూడా ఉన్నట్టుంది. ఆ లక్ష్యాన్ని చేరుకుంటే ఇరాన్ను నడిపించడానికి అక్కడి కొన్ని ప్రతిపక్ష గ్రూపులు, వ్యక్తులను ఇజ్రాయెల్ ప్రత్యామ్నాయాలుగా చూస్తుంది. ఇరాన్ మాజీ క్రౌన్ ప్రిన్స్ రేజా పహ్లానీ ఇందుకు ఒక ఉదాహరణ. 1979 ఇస్లామిక్ విప్లవం సమయంలో ఆయన తండ్రి షాను అధికారం నుంచి తొలగించారు. రేజా పహ్లవి ప్రస్తుతం ప్రవాస జీవితం గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో అమెరికాలోని మెరీలాండ్లో బెదెస్తాడ్లో నివసిస్తున్నారు. 64 ఏళ్ల పహ్లవి ప్రస్తుతం ఇతర దేశాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల సంవత్సరంలో రెజా ఇజ్రాయెల్ ను కూడా సందర్శించారు. కొంతమంది ఇరానియన్లు రెజాకు మద్దతు ఇస్తున్నారు కూడా. అయితే ఆ మద్దతు ఇరాన్ ప్రభుత్వంలో త్వరగా మార్పు తీసుకురావడానికి తగినంత బలంగా ఉందో లేదో స్పష్టం లేదు. ఇక బహిష్కరణకు గురై ప్రవాసంలో ఉంటున్న ముజాహిద్దీన్ ఇల్ కల్క్ ఎంఈకే అనే ఒక ప్రతిపక్ష గ్రూప్ కూడా ఉంది. వారు ఇరాన్ ఇస్లామిక్ ప్రభుత్వాన్ని దించాలని కోరుకుంటున్నారు. ఇదే సమయంలో రాచరిక పాలనను వ్యతిరేకిస్తున్నారు. ఎంఈకే ఒక వామపక్ష ముస్లిం గ్రూప్ గా ప్రారంభమైంది. ఇరాన్ మాజీ రాజు రెజా షా పహ్లవీని తీవ్రంగా వ్యతిరేకించింది. 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఈ గ్రూపు ఇరాక్ వెళ్లింది. 1980లలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో సద్దాం హుసేన్ పక్షాన నిలిచింది. ఈ నిర్ణయం వల్ల చాలా మంది ఇరానీయులు ఎంఈకే గ్రూప్ ను వ్యతిరేకించారు. ఎంఈకే ఇప్పటికీ చురుగ్గా ఉంది. అమెరికాలో ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ కు దగ్గరగా ఉన్న కొందరితో స్నేహంగా ఉంది. ట్రంప్ మొదటి పదవీ కాలంలో మైక్ పాంపియా, జాన్ బోల్టన్, రూడీ గుయాలియాని వంటి సీనియర్ యుఎస్ అధికారులు ఎంఈకే కార్యాలయాల్లో ప్రసంగించారు. అయితే కొన్నాళ్ళుగా వైట్ హౌస్ లో ఈ గ్రూపులకు పలుకుబడి తగ్గుతోంది. ఇక కొన్ని పార్టీలు లౌకిక ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుండగా మరికొన్ని పార్లమెంటరీలు రాచరికాన్ని మద్దతు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న దాడులపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేము. గత సంవత్సరం కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరాటం జరిగింది. దాని ప్రభుత్వాన్ని దించడానికి ఒక అవకాశంగా ఇరానియన్లు భావించినట్లు బలమైన సంకేతాలు కనిపించలేదు. అయితే తాజా దాడులు చాలా వినాశకరంగా ఉన్నాయి. కాబట్టి ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండవచ్చు. అయితే ఇరాన్ ఎదురు దాడులు కూడా తీవ్రంగానే ఉన్నాయి. ఇజ్రాయెల్లోని అనేక లక్ష్యాలను ఇరాన్ ఛేదించింది. అమెరికాతో మళ్లీ చర్చలు ప్రారంభించి ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నం చేయడం ఇరాక్ కు సురక్షితమైన మార్గం. కానీ ఇరాన్ నాయకులకు ఇది ఇబ్బందికరం. ఎందుకంటే ట్రంప్ డిమాండ్ మేరకు చర్చలకు వస్తే వారు ఓటమిని అంగీకరించినట్లే. ఇరాన్ కు ఉన్న మరో ప్రత్యామ్నాయం ఏమిటంటే ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా దానిపై దాడి చేస్తుండటం. ప్రస్తుతం ఇరాన్ పాలకులు దీని మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ గతంలో కూడా బెదిరించింది. కానీ అదంతా సులభం కాదు. అలా చేస్తే అమెరికాను నేరుగా ఈ వివాదంలోకి లాగినట్లవుతుంది. ఈ పరిణామాన్ని నివారించడానికి ఇరాన్ నిజంగానే కోరుకుంటుంది. అందుకు తన మిత్ర దేశం రష్యా మద్దతు కోరుకోవచ్చు. ఏదేమైనా పరిస్థితులు ఇప్పటికీ అనిశ్చితంగానే ఉన్నాయి. స్పష్టంగా కనిపించే వరకు పూర్తి ప్రభావం తెలియదు.